నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న కొత్త మూవీ తాండేల్. మరి ఈ మూవీకి అయితే చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మనకు తాండేల్ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లోకి తీసుకొస్తున్నారు. మూవీ రిలీజ్ కి ఇంకా నెల రోజులు ఉంది. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ చేసిర్రు. ఈ ప్రమోషన్ లో భాగంగానే మొదటి పాట బుజ్జి తల్లి అయితే ఎప్పుడో రిలీజ్ చేసిర్రు. మొదటి పాటగా వచ్చిన బుజ్జి తల్లికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా సాయి పల్లవి గారు గతంలో నాగ చైతన్యతో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మళ్ళీ ఆ సినిమా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సాయి పల్లవి ఇటీవల అమరన్ సినిమాతో భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. కనుక మంచి జోరు మీద ఉన్న సాయి పల్లవి నటించిన సినిమా కావడంతో తాండేల్ పై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. తెలుగులో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఇతర భాషల్లోనూ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలుస్తుందని, నాగ చైతన్య గారికి అయితే ఈ సినిమా హిట్ ను కట్టబెడుతుందని అంతా అనుకుంటున్నారు. నమ్మకంగా కూడా ఉన్నారు అంతా. దేవిశ్రీ ప్రసాద్ గారైతే ఈ మూవీకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. దేవిశ్రీ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో వచ్చిన ఫస్ట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు తండేల్ సినిమా నుంచి రెండో పాట కూడా రాబోతుంది. నమో నమ శివాయ శివశక్తి సాంగ్ అయితే మనకు సెకండ్ సింగిల్ గా రాబోతుంది. బుజ్జి తల్లి పాట తర్వాత నమో నమ శివాయ పాటను కూడా వెంటనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిర్రు. కొన్ని కారణాల వల్ల అయితే ఆ పాటను అప్పుడు రిలీజ్ చేయలేకపోయారు. ఎందుకు అనేది మనందరికీ తెలిసింది. ఎట్టకేలకు ఈ పాటని నమో నమ శివాయ పాటని మనకు జనవరి 4న 5 గంటల 4 నిమిషాలకు సాయంత్రం అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫుల్ లిరికల్ వీడియోని జనవరి 4న రిలీజ్ చేస్తుండగా మరి దానికి సంబంధించిన ప్రోమో అయితే ఇప్పుడు రిలీజ్ చేసిర్రు. మరి ఈ ప్రోమో చూసిన తర్వాత ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని అనిపిస్తుంది. ఈ ప్రోమోలో చిన్న డాన్స్ బిట్ వీడియోని కూడా వదిలేరు. ఈ డాన్స్ వీడియోలో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి గారు ఇద్దరు కలిసి డాన్స్ వేస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. సాయి పల్లవి గారి డాన్స్ కి చాలా మంది ప్రేక్షకులే ఉన్నారు. దానికి తగ్గట్టే మనకు మంచి కిక్ ఇచ్చే డాన్స్ ఉండబోతుందని అర్థమవుతుంది. విజువల్స్ పరంగా కూడా ఈ పాట సూపర్ గా ఉండబోతుందని అయితే మనకు అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ అయితే విడుదల కాబోతుంది. మరి ఈ సాంగ్ విడుదలైన తర్వాత ఈ సాంగ్ ఎలా ఉంది అనేది మన రివ్యూలో. మరి ఈ పాటకు సంబంధించిన రివ్యూ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేసి ఆ వీడియోని ఒకసారి తప్పకుండా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మన రెస్టారెంట్ లోని ఫుడ్ నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ మన రెస్టారెంట్ ని షేర్ చేయండి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తా చూడండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటుంది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.